అన్నా క్యాంటీన్లు ప్రస్తుతం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు. సెప్టెంబర్లో అన్నా క్యాంటీన్లు అమల్లోకి తీసుకురాబోతున్నారు. గతంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లని జగన్ వచ్చాక ఎత్తేయడం, వాటిని తిరిగి తీసుకొస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీలో భాగంగా తీసుకొచ్చారు మేనిఫెస్టోలో భాగంగా. అలాగే తొలి 5 సంతకాల్లో అది ఒకటి. అయితే ఇప్పుడు అన్నా క్యాంటీన్లతో పాటుగా కొన్ని క్యాంటీన్లకి డొక్కా సీతమ్మ పేరు పెట్టమన్నటువంటిది పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి, ఆయన అంతకుముందు కూడా జనసేన తరపున అదే హామీ ఇచ్చారు. డొక్కా సీతమ్మ పేరుతో, ఎందుకంటే ప్రతి జగనన్న వైఎస్ అని పేర్లు పెట్టుకున్నారు కాబట్టి అట్లా కాదు అని చెప్పుకొచ్చారు ఆ రోజుల్లో. అయితే అన్నా క్యాంటీన్లో అది తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నటువంటి దశలో ఆ రూట్లో వెళ్ళారు. అయితే ఇప్పుడు క్లియర్గా అన్నా క్యాంటీన్లని తో పాటుగా అందులో కొన్నిటికి డొక్కా సీతమ్మ పేరు పెట్టమని చెప్పి ఆయన ప్రపోజ్ చేశారు. ఈ విషయం ఆయనే స్వయంగా ప్రకటించారు. ఒకసారి అదేంటో విందాం. ఏ ముఖ్యమంత్రి ఈ రోజు కూర్చున్నా, గతంలో కూర్చొని ఉన్నా దానికి మూలకారకుడు ఎవడు? పొట్టి శ్రీరాములు. ఆయనే లేకపోతే, ఆయనే బలిదానం లేకపోతే మనకి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అనేది ఉండేది కాదు. సో నేను ఉన్నది దేనికి అంటే, ఇంతమంది గొప్ప మహానుభావులు ఉన్నారు. నేను అన్నా క్యాంటీన్లతో మాట్లాడి ఒకటే అడిగాను, అన్నా గారి క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు రావాలి. అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నప్పుడు దాంట్లో కొంత భాగం డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఉంటాయి. దేనికి పెట్టుకోవాలి డొక్కా సీతమ్మ గారి? ఎందుకంటే అసలు మనకి ఈ రోజున ఒక పూట భోజనం పెట్టడానికి హోటల్లో పెట్టేయచ్చు, కొని పెట్టేయచ్చు. ఆ రోజుల్లో కట్టెలతో వండాలి, వర్షాలు. అలాంటి సమయంలో ఆవిడ కూర్చొని అమ్మ సీతమ్మ ఆకలి అంటే కూర్చోబెట్టి అన్నం వండి పంపించే, లంకల దగ్గరికి వెళ్ళి కూడా ఆవిడ చేసేదంటే, అలాంటి విలువలున్న మనుషులు మనం గుర్తు తెచ్చుకోకపోతే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. అది పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఇచ్చినటువంటి మాట. కాబట్టి డొక్కా సీతమ్మ గారి పేర్లతో కూడా క్యాంటీన్లు వస్తాయి.